ఈ కుండీలో చూడండి, ఈ గూడు వైట్గా మెత్తగా అంటుకుంటే కూడా శబ్దం చేస్తూ ఉంది. ఏదో చిన్న ప్రాణి కట్టిండు. అది ఏదైనా కంతిరీగలు లాంటివి కట్టిండొచ్చు. చాలా అందంగా చక్కగా కట్టింది ఈ గూడు. అది ఎక్కడో ఎగిరిపోయింది. కానీ మనము మానవులం కూడా మహనీయులు, చాలా పెద్ద పెద్ద మెడలు గొప్ప గొప్పగా కట్టుకొని మంచి మంచి హౌసెస్ కట్టుకొని మనం కూడా హ్యాపీగా ఉంటాము. సృష్టి చాలా విచిత్రమైనది. భగవంతుడు ఈ చిన్న ప్రాణిని కూడా సృష్టించి ఇలా గూడు కట్టుకునేట్టుగా చేశాడు. దాని నీళ్ళు అది కట్టుకొనింది. ఎంత చక్కగా ఉంది చూడు. మనం కూడా ఎన్నో జన్మలు ఎత్తుంటాం. ఇలా చిన్న చిన్న పురుగులుగా కూడా మనము జన్మం అయితే మనం కూడా కట్టిండొచ్చు. ఒక జన్మంలో ఈ గూళ్ళు చూసారా, అన్ని జీవరాశులుగా మనము కూడా జన్మం ఎత్తింటాం. చాలా ఆశ్చర్యం. చక్కగా తన ఇల్లు తను కట్టుకునింది. చాలా అందంగా బాగుంది. దీని లోపలికి వెళ్ళేదానికి కూడా ప్రవేశం కనపడడం లేదు, కానీ చాలా మెత్తగా చాలా అందంగా చాలా బాగుంది. బయట ఎక్కడో వెళ్ళింది అది. మానవుడి కంటే కూడా మనం కూడా ఏమి తక్కువ కాదని ఆ చిన్ని ప్రాణము ఎంత చక్కగా కట్టుకుని చూడు గూడు. ఎన్నో జన్మాలు ఎత్తుతాం. అన్ని జన్మాలు చాలా శ్రేష్టమైనవే. ఏ ప్రాణికి తగిన సంతోషం దానికి ఇచ్చే ఉంటాడు దేవుడు. అది కూడా హ్యాపీగా జీవిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఈ గూడు. చక్కగా ఉంది. మనం ఎంత సంతోషంగా జీవిస్తున్నామో మన ఇండ్లు కట్టుకొని మన ఇళ్ళల్లో హ్యాపీగా మంచి మంచి ఇండ్లు కట్టుకొని ఆ చిన్ని ప్రాణం కూడా తన గూడు కట్టుకొని తను కూడా ధైర్యంగా సంతోషంగా ఆ చిన్న గూట్లో జీవిస్తూ ఉంది. చాలా ఆశ్చర్యం.